హలో గైస్, వెల్కమ్ టు యానిమే రాజా. ముందుగానే మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. అయితే గైస్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం జిన్వు ఒక ప్లేయర్ లాగా ఎంచుకోబడతాడు, ఇంకా తన ప్రాణాలతో మళ్ళీ తిరిగి వస్తాడు. అయినా కానీ తన లెవెల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా తనప్పుడు సిస్టమ్ చెప్పినట్టు తన డైలీ టాస్క్ ని పూర్తి చేస్తా ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను ఒక డంజన్ లో వెళ్తాడు. అక్కడ తను 3 గాబ్లిన్స్ ని చంపుతాడు. కానీ అప్పుడే అక్కడ ఒక మాన్స్టర్ వూల్ఫ్ వచ్చేస్తుంది. ఇంకా గైస్, దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఆ వుల్ఫ్ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు ఆ అటాక్ ని డాచ్ చేసేస్తాడు. ఇంకా అనుకుంటాడు, ఏంటి నా బాడీ ఇంత తేలిగ్గా అనిపిస్తుంది నాకు. కానీ ఆ వుల్ఫ్ మళ్ళీ తన పైన అటాక్ చేసేస్తుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఈ రెండో జీవితం నాకు చాలా కష్టంగా దొరికింది. అందుకే నేను నా భయం వల్ల నేను నా సెకండ్ లైఫ్ ని కూడా నేను వేస్ట్ చేసుకోలేను. ఇంకా తను అంటాడు, నేను ఇక్కడ చనిపోయే ప్రసక్తే లేదు. ఇంకా తను ఆ వుల్ఫ్ ముఖం పైన ఒక్క పంచ్ గుద్దుతాడు. దాంతో ఆ వుల్ఫ్ దూరం వెళ్లి పడుతుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, హే, నా స్ట్రెంగ్త్ పెరిగిందా? అయినా దాంతో ఎలాంటి ప్రయోజనం లేదే. ఈ వుల్ఫ్ అంత సులువుగా చావదు. అప్పుడు తను ఆ వుల్ఫ్ పైన చాలా అటాక్స్ చేస్తా ఉంటాడు. కానీ దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకా జిన్వు ఆ వుల్ఫ్ అటాక్ నుంచి డాచ్ చేసి అనుకుంటాడు, నేను దీన్ని ఎలా చంపాలి? నేను ఒక్కడినే దీన్ని చంపలేకపోతున్నానే. నా దగ్గర ఇప్పుడు ఫుడ్ తప్ప నుంచి ఎలాంటి అటాక్ చేసే వెపన్స్ లేవే. ఇది ఇలాగే నడుస్తా ఉంటే నేను ఎక్కువసేపు ఇక్కడ బ్రతికే ఛాన్స్ లేదు. నా దగ్గర ఒక వెపన్ ఉంటే బాగుండేది. ఒక్క నిమిషం, నా ఇన్వెంటరీ ఎక్కడుంది? ఇంకా అప్పుడే జిన్వు తన ఇన్వెంటరీ నుంచి ఒక ఖడ్గాన్ని బయటకు తీస్తాడు. ఇంకా ఆ వుల్ఫ్ తన పైన అటాక్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఎలాగైతే ఆ వుల్ఫ్ జిన్వు పైన అటాక్ చేయడానికి వస్తుందో జిన్వు ఒకే స్ట్రోక్ తో దాని తలకాయ కోసేస్తాడు. అప్పుడు తను అనుకుంటాడు, నా దగ్గర ఈ కత్తి ఎలాగొచ్చిందో నాకు తెలియటం లేదు. మిస్టర్ కిమ్ కైతే ఇలాంటి షాట్ ఒకటి 3 మిలియన్ కి దక్కిందంట. నేనైతే దీన్ని ఎఫోర్డ్ కూడా చేయలేనే. కానీ ఇది ఎలాగొచ్చింది నా ఇన్వెంటరీలో? ఇంకా అప్పుడే మనం చూస్తాం, ఇంజురీస్ కూడా ఆవిరిలాగా క్యూర్ అయిపోతుంది. కానీ అప్పుడే అక్కడ ఇంకా 2 వుల్ఫ్ వచ్చేస్తాయి. అప్పుడు జిన్వు అంటాడు, నా దగ్గర ఈ కత్తి ఉన్నంత వరకు నేను ఎవరితో భయపడే అవసరం నాకు లేదు. కానీ మనం చూస్తాం గైస్, ఆ కత్తి అక్కడ చిక్కుకొని ఉంటుంది. కానీ ఆ వుల్ఫ్ 2 అటాక్ చేయడానికి వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు జిన్వు తన పూర్తి శక్తితో ఆ కత్తిని బయటకు తీస్తాడు. ఇంకా ఆ వుల్ఫ్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ గైస్, మనం చూస్తాం ఆ వుల్ఫ్ ఆ కత్తిని తన నోటితో పట్టేస్తుంది. అప్పుడు జిన్వు అంటాడు, నీ పళ్ళు నిజంగానే స్టీల్ లాగా గట్టిగున్నాయే, కానీ నా కత్తిని వదిలేయ్. ఇంకా జిన్వు ఆ వుల్ఫ్ ని ఒక్క కిక్కు కొడతాడు. దాంతోనే దాని మెడకాయ కూడా కోసేస్తాడు. ఇంకా తను అనుకుంటాడు, నేను జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ డంజన్ కన్నా ఈ చిన్న చిన్న మాన్స్టర్స్ అంత భయంకరంగా లేవు. అప్పుడే గైస్, ఆ లాస్ట్ ఫాక్స్ తనని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు జిన్వు తన నోటిఫికేషన్ ని చూస్తాడు. ఇంకా తన లెవెల్ అక్కడ పెరిగిపోయి ఉంటుంది. తను అనుకుంటాడు, ఏంటి నా లెవెల్ పెరిగిందా? నేను ఎప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ చేసినప్పుడు నా లెవెల్ పెరగలేదు ఇప్పటి వరకు. నాకు తెలిసి ఈ ఫైట్ వల్ల నా లెవెల్ పెరిగింది అనుకుంటా. ఇంకా నా ఇంజురీస్ కూడా క్యూర్ అయిపోయినాయే ఆటోమేటిక్ గానేనా? అంటే దీని అర్థం నేను ఎప్పుడైతే లెవెల్ అప్ చేస్తానో నా ఎబిలిటీస్ ఒక లెవెల్ పెరిగిపోతున్నాయి. ఇంకా నేను డైలీ క్వెస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ చేసినప్పుడు నాకు 3 పాయింట్స్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఫైట్ చేసినందుకు నాకు 5 పాయింట్స్ దొరికాయి. అంటే నేను ఇలాంటి ఫైట్స్ వల్ల తొందరగా లెవెల్ అప్ అవ్వగలను అన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్ లో నా ఎబిలిటీస్ ఎలా పెరుగుతాయో నాకు అర్థం కావటం లేదు. నేను నా స్ట్రెంగ్త్ ని ఫీల్ చేయగలుగుతున్నాను. దాంతో నాకు తెలుస్తుంది నా బాడీ ఎంత లైట్ గా అయిపోయిందో. అంటే దాని అర్థం ఎంత మంచిగా మీ బేసిక్ ఎబిలిటీస్ ఉంటాయో అన్ని ఎక్కువ పాయింట్స్ నీకు దక్కుతాయి. అంటే నేను నిజంగా ఒక గేమ్ లో ఉన్న ప్లేయర్ లాగా లెవెల్ అప్ అవ్వగలుగుతున్నా. ఇంకా అప్పుడే తను ఆ వుల్ఫ్ నుంచి ఆ మ్యాజిక్ జెమ్స్ ని వెతకడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ తనకు ఒక వుల్ఫ్ టీత్ దొరుకుతుంది. అప్పుడు తను అనుకుంటాడు, ఈ డంజన్ వేరే డంజన్ల కన్నా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంకా ఈ మాన్స్టర్లు కూడా అక్కడి మాన్స్టర్స్ కన్నా వేరేగా ఉన్నాయి. ఇంకా మనం చూస్తాం, తన ఇన్వెంటరీలో ఒక షాప్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ తన లెవెల్ వల్ల తను అక్కడ నుంచి ఎలాంటి వస్తువులు కొనలేకపోతుంటాడు. ఇంకా అప్పుడు తను ఆ వుల్ఫ్ టీత్ ని అమ్మేస్తాడు. దాంతో తనకి 20 గోల్డ్ కాయిన్స్ దక్కుతాయి. నాకు తెలియటం లేదు ఈ 20 గోల్డ్ కాయిన్స్ నాకు ఎంత డబ్బునిస్తాయో అని. కానీ ఇదొక ఈ ర్యాంక్ డంజనే కదా, నాకు తెలిసి అదంతా ఎక్కువ వాల్యుబుల్ కాదనుకుంటా. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఈ డంజన్ బాస్ ని చంపే వరకు నేను బయటకు వెళ్ళలేను. ఇంకా నా దగ్గర టెలిపోర్టేషన్ స్టోన్ కొనేంత డబ్బు కూడా లేదే. ఇంకా ఇలాగే జరుగుతుంటే నేను ఇక్కడే ఆకలితో చనిపోతానేమో. ఇది ఒక ఈ ర్యాంక్ డంజన్ అయినా సరే నాకు తెలిసి నేను ఆ బాస్ ని చంపలేను అనుకుంటా. కానీ ఒక్క ఛాన్స్ ఉంది. నేను ఒకవేళ ఇలాగే లెవెల్ అప్ అవుతా ఉంటే ఆ బాస్ ని నేను చంపగలుగుతానేమో. కానీ అలా చేస్తే నేను ఇక్కడ చనిపోవచ్చు కూడాను. నేను జాగ్రత్తగా ఉండాలి. కానీ గైస్, అప్పుడే అక్కడ చాలా వుల్ఫ్లు వచ్చేస్తాయి. అప్పుడు జిన్వు అంటాడు, నేను ఆల్రెడీ ఒక్కసారి చచ్చానురా, అయితే భయపడే ప్రసక్తే లేదు. ఇంకా మనం చూస్తాం గైస్, జిన్వు అక్కడ ఒక్కొక్క మాన్స్టర్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇక్కడ అంత తొందరగా చావాలనుకోవటం లేదు. ఇంకా మీరు కూడా అంత తొందరగా చేస్తారు అనుకోవటం లేదు. అయినా సరే మీరు సులువుగా చచ్చిపోతే నాకు
అంత కిక్కు రాదులే. ఇంకా తను తన జర్నీని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇంకా ఆ ఒక్కొక్క వుల్ఫ్ మాన్స్టర్ ని చంపేస్తా ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, నేను ఎంతసేపు అయితే ప్రాణాలతో ఉంటానో నా చివరి ఊపిరి వరకు నేను పోరాడుతానే ఉంటా. ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యే వరకు అస్సలాగను. ఇంకా మనం చూస్తాం తను అక్కడ ఉన్న మాన్స్టర్లందరినీ చంపేస్తాడు. దాంతో తను చాలా లెవెలప్ అయిపోతాడు. ఇంకా తనకి వుల్ఫ్ అసాసిన్ అనే టైటిల్ కూడా దక్కుతుంది. రియల్ వరల్డ్ లో ఆ డంజన్ గేట్ కూడా క్లోజ్ అయిపోతా ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్వు అంటాడు, ఈ స్వాడ్ ఇంకా ఎక్కువసేపు మిగలదు, ఈ స్వాడ్ ఇంకా పనికిరాదు, నేను ఎలాంటి వెపన్ తీసుకొచ్చినా ఇక్కడ అది కాసేపులోనే పాడైపోతుంది. ఇంకా నాకు తెలిసి ఇక్కడ పని పూర్తయింది అనుకుంటా. ఇంకా గాయ్స్ అప్పుడు మనం చూస్తాం తన ప్రతి ఒక్క ఎబిలిటీ 40% పైగానే పెరిగిపోతుంది. ఇంకా తనకి చాలా రకాల ఐటమ్స్ కూడా దక్కుతాయి. దానిలో తనకి టెలిపోర్టేషన్ స్టోన్ కూడా దక్కేస్తుంది గాయ్స్. కానీ అప్పుడు తను అనుకుంటాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను రిటర్న్ వెళ్ళిపోవాలా లేకపోతే ఇలాగే ముందుకు సాగుతా నా లెవెల్ ని పెంచుకోవాలా? కానీ నాకు తెలిసి ఇలాంటి ఈజీ లెవెల్స్ నాకు మళ్ళీ దక్కుతాయి అనుకోవటం లేదు. నాకు ఈ డంజన్ గురించి కూడా తెలియదే. ఇంకా ఇది కూడా తొందరగానే క్లోజ్ అయిపోద్ది. కానీ ఏది ఏదైనా నాకు ఒకటే అనిపిస్తుంది, నాతో ఒక అన్నోన్ పవర్ ఒక ఆట ఆడుకుంటుంది. అందుకే నేను ఇక్కడ నుంచి బయటకి వెళ్ళాలనుకోవటం లేదు. ఇంకా జిన్వు ఆ డంజన్ లోపల వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం జూహీకి హంటర్ అసోసియేషన్ నుంచి ఒక కాల్ వస్తుంది. దానిలో వాళ్ళు తనతో డంజన్ బ్రేక్ గురించి చెప్తారు. అప్పుడు తను అనుకుంటుంది, ఇదంతా నా వల్లేనా? నేను వాళ్ళతో వెళ్ళలేదు కాబట్టి ఇదంతా జరుగుతుందా ఏంటి? ఇంకా వాళ్ళు తన హెల్ప్ కోసం ఆ డంజన్ దగ్గరికి తనని పిలుస్తారు. అప్పుడు జూహీ జిన్వును గుర్తు తెచ్చుకొని అక్కడ వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. ఇంకా ఇటువైపు జిన్వు చాలా రకాల మాన్స్టర్ ని చంపుతా వస్తా ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, నేను ఎలాగైతే లెవెల్ అప్ అవుతా ఉన్నానో ముందు వస్తున్న వేరే వేరే మాన్స్టర్ ని చంపడం కూడా నాకు సులువుగా అనిపిస్తుంది. ఇంకా అలాగే ఆ మ్యాజిక్ బీస్ట్ ల పేర్లు కూడా కలర్స్ మారుతా ఉన్నాయి. ఇంకా ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అయితే అది నాకన్నా వీక్ అన్నమాట. ఇంకా అదో ఆరెంజ్ కలర్ అయితే అది నా అంత పవర్ఫుల్ అన్నమాట. ఇంకా నా ముందు వచ్చే మాన్స్టర్ కలర్ రెడ్ అయితే అది నాకన్నా చాలా రెట్లు బలవంతమైంది అన్నమాట. ముందు ఈ వుల్ఫ్ కూడా రెడ్ కలర్ గా ఉండేవి, కానీ ఇప్పుడు అవి వైట్ గా మారిపోయినాయి. అంటే నేను లెవెల్ అప్ అవుతున్నా కదా, అయినా నాకు నమ్మకంగా లేదు నేను ఆ కిందున్న బాస్ మాన్స్టర్ ని చంపగలుగుతానా లేదా అని. నాకు తెలిసి ఇదంతా నాకు నా ఇంప్రూవ్డ్ పర్సెప్షన్ ఎబిలిటీ వల్ల అనుకుంటా. నాకు ముందే తెలుస్తుంది నా ముందున్న మాన్స్టర్ చాలా బలవంతంగా ఇంకా భయంకరంగా ఉంటుందని. ఇప్పుడు నా లెవెల్ కూడా ఇంకా పెరగటం లేదే. ఇంకా ఈ స్వాడ్ పని కూడా పూర్తిగా అయిపోయింది. ఇంకా నేను దీంతో ఫైట్ చేస్తే ఇది పక్కాగా విరిగిపోతుంది. అయినా గైస్ మనం చూస్తాం జిన్వు కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా తను ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తాడు. అక్కడ చాలా నీళ్లు కూడా ఉంటాయి. ఇంకా అప్పుడే గైస్ అక్కడ ఒక స్నేక్ మాన్స్టర్ తన పైన అటాక్ చేసేస్తాడు. దాంతో తన కత్తి కూడా విరిగిపోతుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, నా లెవెల్ 15 వరకు అయిపోయినా సరే నా ముందున్న ఈ జైంట్ స్నేక్ మాన్స్టర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ గానే నాకు చూపిస్తుంది. దాని అర్థం ఇదే ఇక్కడ బాస్ మాన్స్టర్ అనుకుంటా. ఈ మాన్స్టర్ మొత్తం స్కిన్ హార్డ్ మెటీరియల్ లాగుంది. అంటే దాని అర్థం ఈ స్వాడ్ తో ఫైట్ చేయడం అస్సలు అర్థం లేని పని. కానీ అలాగే నేను ఈ మాన్స్టర్ తో కేవలం చేతులతో ఫైట్ చేయలేనే. ఇంకప్పుడు మనం చూస్తాం ఆ స్నేక్ మాన్స్టర్ తన పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు అదే విరిగిపోయిన కత్తితో ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా తను ఆలోచిస్తాడు, నేను ఎలాగైనా సరే దాన్ని చంపే మార్గాన్ని వెతకాలి. కానీ నాకు ఆ మాన్స్టర్ హార్డ్ స్కిన్ ని ఎలా కట్ చేయాలో అర్థం కావటం లేదే. అప్పుడు ఆ మాన్స్టర్ తన పైన అటాక్ చేసి నీళ్ళలో తోసేస్తుంది. ఇంకా మళ్ళీ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు దాన్ని డాచ్ చేసేస్తాడు. అయినా సరే ఆ మాన్స్టర్ తన పైన అటాక్ చేసేస్తుంది. ఇంకా ఒక మొత్తం ట్రైన్ ని తన పైన విసిరేస్తుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, నేను నా స్ట్రెంత్ కాస్త పెరిగింది అనుకున్నా, కానీ నేను ఇంకా చాలా బలహీనంగానే ఉన్నా. అసలు నేను ఈ మాన్స్టర్ ని చంపగలంత బలంగా ఎలా మారాలి? అప్పుడే జిన్వుకి సాంగ్ చెప్పిన మాట గుర్తొస్తుంది. తనంటాడు, ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను చాలా వీక్ గా అనుకుంటున్నారు, అందుకే నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆలోచన నేను మార్చాలి. ఇంకా ఇటువైపు ఆ మాన్స్టర్ జిన్వు పైన మళ్ళీ అటాక్ చేసేస్తుంది. ఇంకా తనని ఒక గోడలో నుంచి విసిరేస్తుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, వాళ్ళందరూ నన్ను చాలా బలహీనుడుగా చూశారు, అందుకే నేను దాన్ని ఎలాగైనా మార్చి తీరుతా. బలవంతుడి ముందు బలహీనుడు ఎప్పుడు ఓడిపోతా ఉంటాడు. బలహీనుడు ఎప్పుడు వాడి ముందు ప్రతి క్షణం భయపడతానే ఉంటారు. బలహీనుడు ఎంత చురుగ్గా ఉన్నా సరే వాళ్ళు బలవంతుడు ఇంకా బలహీనుడు ఎప్పుడు ఒక్కటి కాలేరు. ఇంకా అందుకే బలహీనుల్ని ఎప్పుడు నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని ఎవ్వరు అంత పట్టించుకోరు. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను బలవంతంగా మారాల్సిందే. అందుకే కదా నేను ఇంత లోపలికి వచ్చేసా. ఇంకా గాయ్స్ తను ఆ మాన్స్టర్ పైన ఎక్కడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ తనని మళ్ళీ కింద పడేస్తుంది. కానీ జిన్వు అక్కడి నుంచి లెగిసి అంటాడు, నేను బలవంతంగా మారి తీరుతా. ఇంకా ఆ మాన్స్టర్ తన పైన అటాక్ చేసేస్తే జిన్వు దాన్ని డాచ్ చేస్తూ ఆ మాన్స్టర్ పైన కౌంటర్ అటాక్ చేసేస్తాడు. ఇంకా
ఆలోచిస్తా ఉంటాడు. ఆ మాన్స్టర్ స్టాచ్యూ ముందైతే ఇది అసలు ఒక వానపావు లాంటిది. ఇంకా ఆ స్టాచ్యూ అంత భయంకరంగా నాకు ఇది అస్సలు అనిపించడం లేదు. ఇంకా జిన్ను అలాగే ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని తన చేతులతో పట్టుకుంటాడు. ఇంకా అతను ఆలోచిస్తాడు, నేను నా అన్ని ఎబిలిటీ పాయింట్స్ ని స్ట్రెంగ్త్ లో యాడ్ చేసేసాను, ఇప్పుడు దాన్ని వాడే సమయం వచ్చింది. ఇంకా తను ఆ స్నేక్ ని తన చేతులతోనే గట్టిగా నొక్కేస్తా ఉంటాడు. ఇంకా తను అంటాడు, నేను నిన్ను ఇప్పుడు చంపబోతున్నారా. ఆ స్నేక్ కూడా తన పైన చాలా భారీగా అటాక్ చేసేస్తుంది. అయినా సరే జిన్వు తన మెడకాయని గట్టిగా తిప్పేస్తా ఉంటాడు. ఇంకా ఆ స్నేక్ మాన్స్టర్ మెడకాయని పూర్తిగా తిప్పేస్తాడు. ఇంకా ఆ స్నేక్ మాన్స్టర్ ని మొత్తానికి చంపేస్తాడు. ఇంకా జిన్వు ఆ స్నేక్ మాన్స్టర్ ని చంపిన తర్వాత ఆలోచిస్తాడు, ఇక నేను ఆఖరికి కాస్తైనా బలవంతంగా అయ్యాను. ఇంకా గైస్ మనం చూస్తాం, జిన్వుకి ఆ మాన్స్టర్ పన్నుతో తయారు చేసిన ఒక ఖడ్గం దొరుకుతుంది. ఇప్పుడు తన దొరికిన కత్తి ముందు దానికన్నా డబుల్ పవర్ఫుల్ అన్నమాట. ఇంకా ఆ కత్తి ఎవరినైనా ప్యారలైజ్ చేసేయగలదు. ఇంకా ఎనిమి పవర్ ని ఒక సెకండ్ కి 1% తగ్గిస్తా ఉంటుంది. దాంతో తనకు ఒక ఏ ర్యాంక్ పాయిజన్ కూడా దొరుకుతుంది. అది తాగితే తను తన స్కిన్ ని హార్డ్ మెటీరియల్ లాగా మార్చేయగలడు. కానీ అది తాగితే తన మసిల్ 35% వరకు పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా అప్పుడే తన ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో రాసుంటుంది, మీరు ఇక్కడున్న బాస్ మాన్స్టర్ ని చంపేశారు, అందుకే ఈ చోటు మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. ఇంకా మనం చూస్తాం అక్కడ మొత్తం మామూలు అయిపోతుంది. ఇంకా జిన్వు ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా అక్కడంతా నార్మల్ గా అయిపోతుంది. అప్పుడు ఒక ఆఫీసర్ జిన్వుని తన ఇంటికి వెళ్ళిపోమని అంటాడు. ఇంకా ఆ ఆఫీసర్ జిన్వు చేతిలో ఉన్న కత్తిని చూసి అనుకుంటాడు తను ఒక హంటర్ అని. ఇంకా తను ఆ సైట్ దగ్గరికి జిన్వుని తీసుకువెళ్తాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఇక్కడ ఏమైనా జరిగిందా ఏంటి. ఇంకా అక్కడ చాలా డిస్ట్రక్షన్ జరిగిపోయి ఉంటుంది. దాన్ని చూసిన జిన్వు అనుకుంటాడు, అయితే డంజన్ బ్రేక్ అయిపోయిందన్నమాట, అంటే అన్ని మాన్స్టర్లు బయటకు వచ్చేసారా ఏంటి. అప్పుడు ఆ ఆఫీసర్ అంటాడు, అవును, కానీ అన్ని మాన్స్టర్లు చనిపోయాయి, కానీ ఒక జైంట్ మ్యాజికల్ బీస్టే బ్రతికే ఉంది. అప్పుడు జిన్వు తన పర్సెప్షన్ ని యూస్ చేసి చూస్తాడు, అది ఒక బాస్ మాన్స్టర్. ఇంకా ఇటువైపు చాలా మంది పబ్లిక్ అక్కడున్న సోల్జర్స్ మాట వినకుండా అక్కడ ఆ మాన్స్టర్ ఫొటోస్ ని తీస్తా ఉంటారు. ఇంకా మనం చూస్తాం అక్కడ చాలా మంది హంటర్స్ ఆ మాన్స్టర్ ని ఆపడానికి ప్రయత్నిస్తా ఉంటారు. ఇంకా ఒక హంటర్ ఆ మాన్స్టర్ అటాక్స్ ని బ్లాక్ చేస్తా ఉంటారు. ఇంకా హీలర్ తనని హీల్ చేస్తా ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అసలు మిగతా వాళ్ళు ఫైటర్స్ అన్ని ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు మనం ఈ బాస్ మాన్స్టర్ ని ఎలాంటి డ్యామేజ్ ఇవ్వలేదే. అప్పుడు ఒక హంటర్ అంటాడు, ఈ మాన్స్టర్ డిఫెన్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ఇంకా మా దగ్గర ఎక్కువ మ్యాజిక్ యూస్ చేసే హంటర్స్ కూడా లేరే. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, వీళ్ళు ఒక టెంపరీ టీం మాత్రమే, అందుకే వాళ్ళందరూ కలిసి పోరాడలేకపోతున్నారు. ఇంకా దాంతోనే వీళ్ళు చాలా తక్కువ లెవెల్ హంటర్స్, వాళ్ళలో 8 మంది ఈ ర్యాంక్ హంటర్, ఇంకా ఒక్కడు డి ర్యాంక్ హంటర్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆ డి ర్యాంక్ హంటర్ ఒక ట్యాంకర్ అంటే డిఫెన్సర్ అన్నమాట. అందుకే ఈ బ్యాటిల్ చాలా లాంగ్ గా నడుస్తా ఉంది, ఎందుకంటే చాలా మంది ఇంజూర్ అవ్వకుండా ఉంటారు కదా. ఇంకా హీలర్స్ అయితే 2 డి ర్యాంక్ ఇంకా ఒక్కడు ఈ ర్యాంక్ హీలర్ మాత్రమే ఉన్నారు. అప్పుడు మనం చూస్తాం ఒక హీలర్ జూహీని హీల్ చేయమని అడుగుతుంది, కానీ జూహీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతా ఉంటుంది. ఇంకా తను ఎలాగైతే తన మ్యాజిక్ ని యూజ్ చేయబోతుందో తనకి ఆ పాత డంజన్ మాన్స్టర్ గుర్తొస్తుంది. దాంతో తన మ్యాజిక్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, అంటే తను ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రాలేదనుకుంటా, ఇంకా నేను కూడా అలాగే అయ్యా కదా. కానీ ఒక్క క్షణం, ఇది ఒక డి ర్యాంక్ మాన్స్టర్ కదా, అయితే నేను ఇప్పుడు చంపిన మాన్స్టర్ కన్నా ఇది చాలా వీక్ మాన్స్టర్ అయి ఉంటుంది. ఇంకా ఒకవేళ నేను ఈ మాన్స్టర్ డిఫెన్స్ ని బ్రేక్ చేయగలిగితే ఆ మాన్స్టర్ ని కూడా ఈజీగా చంపగలను. ఇంకా అప్పుడే జిన్వు తన పూర్తి శక్తితో తన దగ్గరున్న విరిగిపోయిన కత్తిని ఆ మాన్స్టర్ వైపు విసిరేస్తాడు. దాంతో ఆ మాన్స్టర్ డిఫెన్స్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా అక్కడున్న హంటర్స్ ఆ మాన్స్టర్ ని అంతం చేసేస్తారు. అప్పుడు ఆ డి ర్యాంక్ హంటర్ అనుకుంటాడు, ఇప్పుడు వరకు మనం చేసే ఎలాంటి అటాక్ కూడా ఏ ప్రయోజనం లేకుండా ఉంది, కానీ ఒక్కసారిగా ఇదంతా ఎలా జరిగింది, మేము ఆ మాన్స్టర్ డిఫెన్స్ ని విరగ్గొట్టగలిగామా, ఇంకా ఆ కత్తి ఎవరిది, నాకు అస్సలు అనిపించడం లేదు. ఇంత పెద్ద మాన్స్టర్ ఆ విరిగిన కత్తి వల్ల అంతమైపోయాడా, నాకు అస్సలు నమ్మశక్యంగానే లేదు. అప్పుడు తను ఒక ఆఫీసర్ ని అడిగితే ఆ ఆఫీసర్ జిన్వు గురించి చెబుతాడు, కానీ జిన్వు అక్కడి నుంచి ఆల్రెడీ వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడు హంటర్ అనుకుంటాడు, తన దగ్గర అంత బలం ఉంటే తను తప్పనిసరిగా ఒక హై ర్యాంక్ హంటర్ అయి ఉంటాడు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, నేను అస్సలు అనుకోలేదే ఆ మాన్స్టర్ ని నేను ఒక్క స్ట్రోక్ తోనే అంతం చేయగలుగుతానని. ఆ మాన్స్టర్ ముందు నుంచి చాలా వీక్ అయిపోయి ఉంటాడేమో, అందుకే నేను చాలా సులువుగా తన్ని చంపగలిగాను. అప్పుడు జూహీ అనుకుంటుంది, అది జిన్వునా. గైస్ ఇదంతా పక్కన పెడితే ఎవరైనా జిన్వు మసల్ ని చూసారా, జిన్వు ఫోరామ్ అసలు చూసారా, ఎంత మస్కులర్ గా అయిపోయిందిరా, సాయితామ ఫోరామ్ లాగా అయిపోయింది. అసలు జిన్వు ఒక్క స్ట్రోక్ తోనే ఆ మాన్స్టర్ డిఫెన్స్ ని విరగొట్టాడంటే తన లెవెల్ ఎంత పెరిగి ఉంటుంది అనుకుంటారు. అసలు జిన్వు లెవెల్ ఎంత పెరిగిందో మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జిన్వు మొత్తానికి సాయితామ పూర్తి వర్కౌట్ ని
కాపీ చేసేసి తను మస్తు మస్కులర్ 6-pack బాడీ తయారు చేసేస్తాడు. ఇంకా అక్కడున్న నర్సులు కూడా తనని చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటారు. అప్పుడే ఒక నర్స్ తన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ తను ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. అప్పుడు తను జిన్వును షర్ట్ లేకుండా చూసి ఒకసారిగా బ్లష్ చేస్తుంది. ఇంకా తను ఆలోచిస్తుంది, తన మసిల్స్ ముందు నుంచి ఎంత సాలిడ్ గా ఉన్నాయా, తన దగ్గర ముందు నుంచే ఎంత స్ట్రాంగ్ ఫిజిక్ ఉందా. అప్పుడు జిన్వు అడుగుతాడు, మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అప్పుడు తను అంటుంది, ఈ రోజు మీరు డిశ్చార్జ్ అయ్యే టైం, నేను అందుకే మిమ్మల్ని అడగడానికి నేను వచ్చాను. మీరు బాగానే ఉన్నారా? అప్పుడు జిన్వు అంటాడు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇంకా అప్పుడు ఆ నర్స్ తనకి మిగతా ప్రొసీజర్ మొత్తం చెప్తుంది. ఇంకా దాంతోనే ఇంకా జిన్వు ఫోన్ నెంబర్ కూడా తను అడిగేస్తుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, తను నా నెంబర్, నా మెడికల్ రిపోర్ట్ నాకు పంపించడానికి అడుగుతుందా ఏంటి. ఇంకా తను తన నెంబర్ తనకి ఇచ్చేస్తాడు. ఇటువైపు మనం చూస్తాం టీవీలో 7 టాప్ హంటర్స్ లో ఒక హంటర్ బేక్ యోన్ హూ ఇంటర్వ్యూ జరుగుతా ఉంటుంది. అప్పుడు ఆ ఇంటర్వ్యూవర్ తన నార్మల్ లైఫ్ గురించి అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, తను ప్రతిరోజు ట్రైనింగ్ చేస్తా ఉంటాడంట. ఎందుకంటే తను తన బాడీని స్ట్రాంగ్ గా ఉంచాలి కాబట్టి, ఇంకా తన ఫ్రెండ్స్ ని తను కాపాడాలి కాబట్టి. ఇంకా మనం చూస్తాం జిన్హా కూడా ఆ న్యూస్ ని చూస్తా ఉంటుంది. అప్పుడు తను గుర్తొస్తుంది, తను స్కూల్ కూడా వెళ్ళాలి కదా. ఇంకా ఎలాగైతే తను బయటకు వస్తుందో అప్పుడు తను నోటీస్ చేస్తుంది, తన అన్నయ్య బాడీలో ఎలాగో కొన్ని చేంజెస్ అయినట్టున్నాయే అని. హే, నువ్వేమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నావా ఏంటి? ఇంకా నువ్వు కాస్త హైట్ కూడా అయిపోయావే. నీ ట్రైనింగ్ వల్ల ఇదంతా జరుగుతుందా ఏంటి? అప్పుడు జిన్వు అవును అంటాడు. ఇంకా జిన్హాని తన అంబ్రిల్లా ఇచ్చేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇంకా తను తన డైలీ టాస్క్ ని చూసి అంటాడు, ఈ రోజు ప్రాక్టీస్ నేను కాసేపు తర్వాత చేస్తాను. నాకు తెలిసి ఈ మసిల్స్ నా ఎబిలిటీ స్టాట్స్ వల్ల వచ్చాయనుకుంటా. ఇలాగే నేను ట్రైనింగ్ చేస్తుంటే ఒక్కరోజు నేను మస్తు బాడీ బిల్డర్ అయిపోతానేమో. అప్పుడు తను తన దగ్గర ఉన్న ఎబిలిటీ పాయింట్స్ తో తన స్ట్రెంగ్త్, పర్సెప్షన్ ఇంకా ఎజిలిటీని పెంచేస్తాడు. అప్పుడే తనకు తన హౌస్ ఓనర్ రెంట్ పే చేయమని ఫోన్ చేసేస్తాడు. అప్పుడు మనోడు తన రెంట్ ని తొందరగానే ఇచ్చేస్తాడని చెప్పి ఫోన్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు తను అనుకుంటాడు, నాకు తెలీదు నా సెకండ్ అవేకనింగ్ అయిందో లేదో అని, కానీ నేను ఇప్పుడు గాబ్లిన్స్ ని ఈజీగా చంపేయగలుగుతున్నాను. అంటే దాని అర్థం నేను రెంట్ పే చేయడానికి ఈజీగా డబ్బును సంపాదించగలుగుతాను ఇప్పుడు. అప్పుడు తను జాబ్ ని వెతుకుతా ఉంటాడు. ఇంకా అనుకుంటాడు, ఒక జాబ్ ను వెతకడం కూడా ఒక చాలా పెద్ద స్కిల్లే రా బాబు. ఇంకా అనుకుంటాడు, ఒకవేళ నేను ఎక్కువ డబ్బును సంపాదించాలంటే నేను ఒక హై లెవెల్ డంజన్ లో వెళ్లాల్సి ఉంటుంది. కానీ నాలాంటి ఈ ర్యాంక్ హంటర్స్ ని ఒక హై ర్యాంక్ లెవెల్ డంజన్ లో వాళ్ళు పంపిరు కదా. అయితే నేను మళ్ళీ నా పవర్స్ ని ఒకసారి చెక్ చేపించుకోవాలంటారా? ఎందుకంటే నా హంటర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే నేను హయ్యర్ లెవెల్ డంజన్స్ లోకి వెళ్ళగలుగుతాను. దాని అర్థం ఒకటే, నేను చాలా డబ్బుని సంపాదించగలుగుతాను. కానీ దాని వల్ల నాకు చాలా అటెన్షన్ దొరికేస్తుంది. ఎందుకంటే సెకండ్ అవేకనింగ్ అయిన వ్యక్తులు చాలా ఫేమస్ పీపుల్ అయిపోతారు. అయినా కూడా నాలాంటి హంటర్ కూడా ఇప్పుడు వరకు పుట్టలేదు. తన లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ తన స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అయ్యేలాంటి హంటర్ ఇప్పటి వరకు పుట్టలేదు. ఇంకా నా గురించి బయట వాళ్ళకి తెలిస్తే నాకు చాలా అటెన్షన్ దొరికేస్తుంది. ఇంకా ఈ టీవీ మీడియాలు కూడా చాలా బొగోడా మీడియాలు ఏది పడితే అది రాసేస్తా ఉంటారు. ఇంకా అందుకే నేను నా పవర్స్ గురించి సీక్రెట్ గా ఉంచితేనే మంచిది అనుకుంటా. ఇంకా అసలు ముందు నేను నాకు దక్కిన ఈ పవర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకా మనం చూస్తాం, అప్పుడు తను పరిగెడతా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అలాగే తన డైలీ టాస్క్ కూడా పూర్తయిపోతాయి. అక్కడ తన కోసం ఒక టీం వెయిట్ చేస్తా ఉంటుంది. ఆ టీం లీడర్ పేరు హువాన్ డాంగ్ సూక్. అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక టీం మెంబర్ అంటాడు, నాకు ఈ వ్యక్తి తెలుసు, తను ఈ మొత్తం హ్యూమన్స్ లో అందరికన్నా వీకెస్ట్ అని ఒక టైటిల్ తీసుకున్నాడు కదా, వాడే వీడు. అప్పుడు మిగతా వాళ్ళు అక్కడ నవ్వుతా ఉంటారు. అప్పుడు హువాంగ్ అంటాడు, నన్ను క్షమించు, నా టీం మెంబర్స్ కాస్త రూడ్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జిన్వు అంటాడు, నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదులేండి, ఇప్పుడు నేను మీ టీమ్ లో జాయిన్ అవ్వచ్చా? అప్పుడు తను అంటాడు, జాయిన్ అయిపో, నాకు నీ లెవెల్ గురించి కాదు, అసలు నేను నిన్ను పిలిచింది కేవలం నెంబర్స్ కౌంట్ చేయడానికి మాత్రమే. ఇంకా ఇదొక సి ర్యాంక్ డంజన్, ఇంకా దీనిలో వెళ్ళాలంటే 8 మంది కావాలి, కానీ మేము 7 కాబట్టి నేను కేవలం ఒక సైడ్ ప్లేయర్ లాగే తీసుకుంటున్నాం. ఇంక నువ్వు ఎలాగైతే ఇక్కడ ఫైట్ చేయలేవు కాబట్టి నువ్వు మా లూట్ నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోలేవు, కానీ మేము నీకు 2 మిలియన్ కాంపెన్సేషన్ లాగా ఇస్తాం, సరేనా? ఇంకా ఈ కాంట్రాక్ట్ లో ఉన్నది అదే. అప్పుడు జిన్వు చూస్తాడు, వాళ్ళ టీమ్ లో 4 సి ర్యాంక్ హంటర్స్ ఇంకా 2 డి ర్యాంక్ హంటర్స్ ఉంటారు. ఇంకా ఒకడు లో ర్యాంక్ హంటర్ ఉంటాడు. ఇంకా తను వాళ్ళ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ పని గురించి అడుగుతాడు. అప్పుడు హువాంగ్ అంటాడు, నీ పని మా బ్యాగ్స్ ని మోయడం మాత్రమే, దానిలో మా ఫుడ్ ఇంకా మా వస్తువులు ఉన్నాయి, ఇంకా దానిలో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉందిలే. అప్పుడు జిన్వు అంటాడు, ఏంటి మీ దగ్గర ఒక హీలర్ లేడా? అప్పుడు తను అంటాడు, మాలాంటి ఒక ప్రైవేట్ టీమ్ కి ఒక హీలర్ ని రిక్రూట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అయినా సరే మేము ఎప్పుడు ఒక హీలర్ లేకుండానే ఫైట్ చేస్తా ఉంటాం, దానిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదులే, నువ్వు ఇక్కడ సైన్ చేసే. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఒక టీమా? ట్యాంకర్స్ ఇంకా ఫైటర్స్ నిండిన ఒక టీం, వీళ్ళు నిజంగా చాలా కేర్లెస్. ఇంకా ఒక హీలర్ లేకపోవడం నిజంగా చాలా
ప్రాబ్లమాటిక్. ఇంకా జిన్వు తన కాంట్రాక్ట్ ని సైన్ చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం అక్కడ జిన్వు లాగా ఇంకో హంటర్ ఉంటాడు. తన పేరు యో జిన్హో. తను ఒక డి ర్యాంక్ హంటర్. ఇంకా అప్పుడు తను అంటాడు, మనం నిజంగానే నెంబర్స్ ని పూర్తి చేయడానికి ఇక్కడికి వచ్చాం అనుకుంటా. అప్పుడు జిన్వు చూస్తాడు, తన దగ్గర నిజంగానే చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంది. తన ఫ్యామిలీ చాలా సౌండ్ పార్టీ ఏమో. తను అంటాడు, నువ్వు ఫస్ట్ టైం సి ర్యాంక్ డంజన్ లో వెళ్తున్నావేమో, నువ్వు కంగారు పడకు, నేను నిన్ను కాపాడతాలే. ఇంకా వాళ్ళందరూ డంజన్ లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అప్పుడు యో అంటాడు, ఈ బ్యాగ్స్ నీకు చాలా బరువుగా ఉన్నాయా ఏంటి? అప్పుడు జిన్వు లేదులే అంటాడు. ఇంకా యో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జిన్వు తనని ఇగ్నోర్ చేస్తా ముందుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళందరూ డంజన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు హువాంగ్ టీం మెంబర్ అడుగుతాడు, ఇది నిజంగా ఒక సి ర్యాంక్ డంజనేనా? అప్పుడు హువాంగ్ అంటాడు, ఇన్వెస్టిగేటర్స్ 2 సార్లు దీన్ని చెక్ చేశారు, ఇంకా దీనిలో డౌటే లేదు, ఇది సి ర్యాంక్ డంజనే. అప్పుడు యో అంటాడు, దీని గేట్ చాలా పెద్దగా ఉంది, మనం నిజంగానే దీని లోపలికి వెళ్ళడం అవసరమా? అప్పుడు జిన్వు అంటాడు, ఈ గేట్ సైజ్ ఇంపార్టెంట్ కాదు, అసలు దీని లోపల ఎలాంటి మ్యాజిక్ ఉందో దాని మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంకా దాన్ని మెజర్ చేసే ఒక డంజన్ లెవెల్ అనేది చెప్తారు. ఇంకా బి ర్యాంక్ దాని పైన ఉన్న డంజన్లని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు హ్యాండిల్ చేస్తారు. ఇంకా సి ర్యాంక్ మరీ అంత డేంజరస్ ఉండదు, అందుకే ఇక్కడ మిగతా వాళ్ళు కూడా దీన్ని హ్యాండిల్ చేస్తా ఉంటారు. నీకు దీని గురించి చాలా విషయాలు తెలిసే. అప్పుడు జిన్వు అంటాడు, నేను చాలా టైం నుంచి ఒక హంటర్ లాగున్నాను కాబట్టి నాకు కొన్ని విషయాలు బాగా తెలుసు. కానీ ఆలోచిస్తాడు, నేను మొట్టమొదటిసారి సి ర్యాంక్ డంజన్ లో వెళ్తున్నాను. ఇంకా వాళ్ళందరూ దాని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడంతా బాగా చీకటిగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎలాంటి మ్యాజిక్ అక్కడ కనపడదు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నాకు ఆ టెంపులే గుర్తొస్తుందిరా బాబు. అప్పుడు యో అంటాడు, ఈ లూమినాన్సెన్ స్టోన్స్ అంటే ఏంటి? అప్పుడు జిన్వు అంటాడు, లూమినాన్సెన్ స్టోన్ అంటే బాగా వెలుగుతున్న స్టోన్స్ అన్నమాట. అవి ఇలాంటి కేవ్ లాంటి డంజన్స్ లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇంకా ఆ స్టోన్స్ వాల్స్ ఇంకా ఫ్లోర్ పైన ఉంటాయి. అవి లైట్ ని ఇమిట్ చేస్తూ ఇక్కడ వెలుతురుని ఇస్తా ఉంటాయి. అప్పుడు యో అంటాడు, అంటే మ్యాజిక్ జెమ్స్ అంటే బీస్ట్ లోంచి వస్తాయి, ఇంకా మ్యాజిక్ క్రిస్టల్స్ అంటే ఇలాంటి డంజన్స్ లో ఉంటాయన్నమాట. ఇంకా అలాగే లూమినేషన్ స్టోన్స్ అంటే ఇలాంటి కేవ్స్ లో లైట్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు అర్థమైంది నాకు. ఒక డంజన్ లో ఎలాంటి బీస్ట్ లేని డంజన్ ఏమైనా ఉంటదంటావా? అప్పుడు జిన్వు తనని సైలెంట్ గా ఉండమంటాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, మ్యాజిక్ బీస్ట్లు ఇక్కడే ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా బయటకి రావాలనుకోవటం లేదు. అప్పుడే వాళ్ళందరికి ఒక సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఇంత చీకట్లో మనం అందరం గ్రూప్ లాగా పరిగెత్తడం, ఇంకా ఒక లైట్ దగ్గరికి వెళ్ళడం అంటే ఇదంతా ఇన్సెక్ట్ టైప్ మ్యాజికల్ బీస్ట్ పని అనుకుంటా. ఇంకా జిన్వు ఆ విషయాన్ని వాళ్ళందరికీ చెప్పేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ చూస్తారు, అక్కడ చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. వాళ్ళకందరికి తెలియదు ఏ హోల్ నుంచి ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తాయో అని. అప్పుడు జిన్వుకు ఫీల్ అవుతుంది, అవన్నీ ఇన్సెక్ట్స్ వాళ్ళ పైన ఉన్నాయి. వాళ్ళందరికీ జిన్వు చెప్పేస్తాడు. అప్పుడు యూ వాన్ తన దగ్గర మ్యాజిక్ తో ఆ ఇన్సెక్ట్స్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు వు వ్యాంగ్ అన్ని ఇన్సెక్ట్స్ ని తన వైపు పిలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు ఆ మాన్స్టర్స్ ని చంపడం మొదలు పెడతారు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఇది ఒక టాంటింగ్ స్కిల్ కదా, ఈ సి ర్యాంక్ హంటర్స్ నిజంగానే చాలా బాగానే ఫైట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరూ బాగా ఫైట్ చేస్తా ఉంటారు. ఇంకా కువాంగ్ తన పవర్ ని ఫోకస్ చేస్తా ఉంటాడు. ఇంకా ఆ ఇన్సెక్ట్ మాన్స్టర్ల పైన అటాక్ చేస్తా ఉంటాడు. అక్కడ దాని వల్ల చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఇంకా వువాంగ్ మిగతా వాళ్ళకి అక్కడున్న మాన్స్టర్ల పైన అటాక్ చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, వీళ్ళ టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది, అంటే వీళ్ళందరూ చాలా సమయం నుంచి టీమ్ గా పనిచేస్తున్నారు అనుకుంటా. ఇంకా వీళ్ళ దగ్గర ఒక హీలర్ లేడు కాబట్టి వాళ్ళ ఫైట్ చేసే టెక్నిక్ చాలా రఫ్ గా ఉంది. ఇంకా యోని చూస్తే తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తన లో పవర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి అందరూ బాగానే పనిచేస్తున్నారు, కానీ నాకు ఏదో డౌట్ కొడతా ఉంది. ఇంకా జిన్ను ఒక ఫుట్బాల్ కొట్టినట్టు ఒక మాన్స్టర్ ని ఈజీగా చంపేస్తాడు. ఇంకా అప్పుడు హాంగ్ అంటాడు, అయితే పదండి అన్ని మ్యాజిక్ జెమ్స్ ని అందరూ కలెక్ట్ చేద్దాం, ఇంకా మనం అందరం షేర్ చేసుకుందాం. ఇంకా మనం చూస్తాం వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఆ జెమ్స్ ని కలెక్ట్ చేస్తా ఉంటారు. అప్పుడు హాంగ్ అంటాడు, థ్యాంక్ యూ జిన్వు, నువ్వు లేకపోతే మాకు తెలిసేదే కాదు ఆ ఇన్సెక్ట్స్ ఎక్కడి నుంచి అటాక్ చేయబోతున్నారని. అసలు నీకు దాని గురించి అసలు ఎలా తెలిసింది? అప్పుడు జిన్వు అంటాడు, నేను జస్ట్ ఒక గెస్ చేశానంతే. అప్పుడు తను కువాంగ్ ని పిలుస్తాడు. ఇక్కడ ఈ మాన్స్టర్లు చూడండి, ఇవి ఆల్రెడీ ఇక్కడ చచ్చిపడి ఉన్నాయి. వీళ్ళని చూస్తుంటే వేరే మాన్స్టర్ కొరికి చంపేసినట్టుంది. ఇది అప్పుడే సాధ్యం. ఈ మాన్స్టర్లు ప్లేస్ కోసం ఫైట్ చేసుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే నిజం అయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ మ్యాజికల్ బీస్ట్ కూడా ఉంటుంది. అప్పుడు హాంగ్ ఆలోచిస్తాడు, అంటే ఇక్కడ ఈ చిన్న మాన్స్టర్ల కన్నా ఒక పెద్ద మాన్స్టర్ ఉందన్నమాట. అయితే ఈ ఆట ఇంకా బాగుంటుంది. కానీ జిన్వుకి అక్కడ ఏదో డౌట్ గా ఉంటుంది. తను యోతో అంటాడు, నీ సాడ్ ఇంకా షీల్డ్ చాలా కాస్ట్లీ కదా? అప్పుడు యో అంటాడు, అవును. అప్పుడు జిన్వు అంటాడు, అలాగైతే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, కొంతమంది జిమ్ లో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. ఇంకా అప్పుడే సడన్ గా అక్కడ ఒక ఎర్త్ క్వేక్ వచ్చేస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఇది ఏమైనా ఒక బ్లాస్ట్ సౌండా ఏంటి? అప్పుడు వేరే వ్యక్తి అంటాడు, నువ్వు కంగారు పడద్దు, ఇది ఇలా జరగడం ఇక్కడ కామనేలే. సరిగ్గా చూడు, నువ్వు ఈ
ఆర్గనైజేషన్ హెడ్ ఇక్కడ ట్రైనింగ్ చేస్తా ఉన్నాడు. అప్పుడు మనం చూస్తాం యాన్హో అక్కడ ఒక పెద్ద గోడలో ఒక హోల్ చేసేస్తాడు. ఇంకా తను అంటాడు, నా వార్మప్ కూడా ఇంకా అవ్వలేదు, అందుకే మీరందరూ దీన్ని తొందరగా క్లీన్ చేసేయండి. ఇంకా ఇటువైపు యో అంటాడు, ఈ డేంజర్ చాలా పెద్దగా ఉంది, ఇంకా ఇప్పటి వరకు మనకి ఎలాంటి మ్యాజికల్ బీస్ట్ కూడా కనపడలేదు. ఇంకా నువ్వైతే ఎప్పటి నుంచి ఈ బ్యాగులు మోస్తానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావుగా. అప్పుడు జిన్వు అంటాడు, నేను బాగానే ఉన్నాలే, అయినా కూడా నేను ఫైట్ చేయకుండానే నాకు ఇక్కడ డబ్బులు దొరుకుతున్నాయి కదా. అప్పుడు జిన్వుకు డౌట్ వస్తుంది, ఈ డీల్ నిజంగా చాలా బాగుంది, ఇంత ఈజీగా వీళ్ళు నాకు అన్ని డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఒక హీలర్ లేకపోయినా వీళ్ళ టీం చాలా బాగా పనిచేస్తా ఉంది. ఇంకా అప్పుడు యాంగ్ అంటాడు, మనం రాకముందే ఇక్కడ చిన్న చిన్న మోన్స్టర్లు మొత్తం చనిపోయి ఉన్నాయి. అప్పుడు క్యూయాంగ్ అక్కడ అంటాడు, అంటే దాని అర్థం ఇక్కడ బాస్ దగ్గరగానే ఉండుంటాడు, మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా బాస్ మాన్స్టర్ ని వెతకాలి, లేకపోతే గేట్స్ ఓపెన్ అవ్వవు. ఇంకా దారిలో వాళ్ళకి చాలా రకాల స్పైడర్ వెబ్స్ కనిపిస్తాయి. ఇంకా వాళ్ళు అలాగే ముందుకు సాగుతా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఒక రూమ్ లోకి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి చాలా మానా క్రిస్టల్స్ దొరుకుతాయి. అప్పుడు హ్యాంగ్ ఆలోచిస్తాడు, డాంగ్ సూక్, నేను ముందే అనుకున్నా నువ్వు ఎప్పుడు కరెక్ట్ కాలేవని. చిన్న తమ్ముడి మాట ఎప్పుడో వినే వ్యక్తి ఇప్పుడు నేను కాదు. ఇప్పుడు నేను ఎన్ని మానా క్రిస్టల్ ని యూజ్ చేసి నా సొంత టీం ని నేను తయారు చేసుకుంటా. వాళ్ళందరూ ఆ అన్ని మానా క్రిస్టల్ ని వాళ్ళలో డివైడ్ చేసుకోవడానికి మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడు యో జిన్వుతో అడుగుతాడు, జిన్వు, నేను నీ కాంట్రాక్ట్ ని ఒకసారి చూడొచ్చా? నువ్వు కంగారు పడకు, నేను ఒక చిన్న లాయర్ ని కూడాను. అప్పుడు జిన్వు తన కాంట్రాక్ట్ ని యోతో ఇస్తాడు. అప్పుడు యో హువాంగ్ తో అంటాడు, జిన్వు కాంట్రాక్ట్ ప్రకారం మీరు తనకి ఎలాంటి లూట్ లో నుంచి ఎలాంటి పర్సంటేజ్ కూడా తనకి ఇవ్వరు, కానీ ఈ మానా క్రిస్టల్స్ ఎలాంటి లూట్ లోకి కన్సిడర్ చేయబడదు. అందుకే మీరు ఈ మానా క్రిస్టల్ ని 7 పార్ట్స్ కాకుండా మొత్తం 8 మందికి కూడా డివైడ్ చేయండి. అప్పుడు హాంగ్ అంటాడు, నువ్వు సరిగ్గా చెప్పావు, మనం ఇది నిజంగానే 8 పార్ట్స్ లో డివైడ్ చేసేయాలి, కానీ దానికంటే ముందు మనం ఈ మ్యాజికల్ బీస్ట్ ని చంపాల్సి ఉంటుంది. ఇది ఈ డంజన్ యొక్క బాస్ మాన్స్టర్. ఇంకా ఆ మాన్స్టర్ ని చంపే మనం ఈ డంజన్ గేట్ ని క్లోజ్ చేయగలం. ఇంకా అందుకే మనం మ్యాజిక్ క్రిస్టల్ ని ఈ బాస్ ని చంపక ముందే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేయాలి. కానీ మనకి ఈ రోజు చాలా లక్కీ డే, ఎందుకంటే ఈ బాస్ మాన్స్టర్ పడుకుంటా ఉంది. ఇంకా మనం అందరం మానా క్రిస్టల్స్ ని మనం కలెక్ట్ చేసుకుందాం పదండి. అప్పుడు తను ఒక టీం మెంబర్ తో అక్కడ వాళ్ళకి పగలగొట్టే వస్ట్రియల్స్ ని అడుగుతాడు, కానీ తను ఆ టూల్స్ ని మొత్తం బండ్లోనే మర్చిపోయానంటాడు. అప్పుడు తను జిన్వు ఇంకా యోని అక్కడే ఉండమంటాడు. ఇంకా వాళ్ళు టూల్స్ తీసుకొస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హువాంగ్ అంటాడు, మీరు కంగారు పడకండి, మీరు ఇక్కడ సేఫ్ గానే ఉంటారులే, మీరు ఒకవేళ ఆ మాన్స్టర్ ని కోపం తెప్పియకపోతే మీకేం కాదులే. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, రూల్స్ ప్రకారం సీరాంగ్ డంజన్ లో 8 మంది గ్రూప్ వెళ్ళాలి, కానీ నన్ను ఇంకా యోని పక్కన పెడితే వాళ్ళ టీం 6 మాత్రమే. ఇంకా వాళ్ళ మాటలు బట్టి తెలుస్తుంది వాళ్ళు ముందు కూడా టీమ్ గా పనిచేశారు. అంటే దాని అర్థం వాళ్ళ దగ్గర ముందే 8 మందికి సరిపోయే టీం వాళ్ళ దగ్గరే ఉండే ఉంటుంది. అప్పుడే హువాంగ్ యాంగ్ తో బాస్ గేట్ ని క్లోజ్ చేయమంటాడు. ఇంకా అప్పుడు మనం చూస్తాం కువాంగ్ ఆ బాస్ గేట్ ని క్లోజ్ చేసేస్తాడు. దాన్ని చూసిన యో షాక్ అయిపోతాడు. ఇంకా అంటాడు, ఏంటి వీళ్ళందరూ మమ్మల్ని చీట్ చేశారా? అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నాకు వాళ్ళపైన ముందు నుంచే డౌట్ కొడతా ఉంది. అప్పుడు జిన్వుకి సాంగ్ చెప్పిన మాట గుర్తొస్తుంది. తనంటాడు, నువ్వు ఒక్కొక్కసారి అయితే నీచమైన వ్యక్తులతో కలుస్తా ఉంటావు, ఇంకా ఆ సమయంలో నువ్వు ఏమి చేయలేకపోతావు, జాగ్రత్త. ఈ హంటర్ జాబ్ చాలా చాలా కష్టమైన పని. ఇంకా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతానే ఉంటాయి. ఇంకా ఒకవేళ ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా ఎవరికి అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే అవసరం లేదు. అయినా కూడా క్రైమ్ రేట్ ఆల్రెడీ చాలా పెరిగిపోయి ఉంది. దాంతో పాటు డంజన్స్ లో ఎలాంటి సీసీటీవీ కెమెరా ఉండదు కదా, దాని అర్థం అక్కడ ఎవడు చనిపోయినా దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు. కొంతమంది ఎంత నీచులుంటారంటే వీక్ గా ఉన్న వాళ్ళని మాన్స్టర్ కి ఎరలాగా వేస్తారు, ఇంకా అక్కడే వాళ్ళని చావడానికి వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు యో అంటాడు, నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు, వీళ్ళు కొన్ని మానా క్రిస్టల్ కోసం మమ్మల్ని చావడానికి వదిలేశారా? నేను కాంట్రాక్ట్ గురించి కాస్త ఎక్కువగానే చెప్పాను అనుకుంటా. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు అంత ఆలోచించద్దు, మనం ముందే వాళ్ళకి అగేన్స్ట్ అయితే వాళ్ళు ఎప్పుడో మమ్మల్ని అంతం చేసేసేవాళ్ళు. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడున్న బాస్ మాన్స్టర్ నిద్ర లేగుస్తాడు. అప్పుడు యో అంటాడు, జిన్వు నువ్వు నాతోనే ఉండు, నేను నిన్ను కాపాడతాను. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నాకు తెలిసి వాళ్ళ ప్లాన్ ఇదే, ఇదొక సి ర్యాంక్ డంజన్, ఇంకా నేను ఒక ఈ ర్యాంక్ హంటర్, మన ఇద్దరు స్ట్రెంగ్త్ లో చాలా డిఫరెన్స్ ఉంది. ఆ పాత డంజన్ ముందు ఇదంతా అస్సలు వేస్ట్. అప్పుడు జిన్వు యోతో అంటాడు, యో కాస్త అడ్డు తప్పుకో, నేను దీన్ని చూసుకుంటా.
ఇంకా అప్పుడు తన ఖడ్గాన్ని సమన్ చేస్తాడు. ఇంకా అంటాడు, నేనిప్పుడు నిన్ను పురుగుని చంపినట్టు చంపుతా. అయితే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడ పూర్తవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా గైస్ మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ పార్ట్ ని కూడా చూడొచ్చు. ఇంకా నేను మీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.